మనం మొత్తం చేసిన డంబెల్స్ అయితే ఇవే ప్లేట్స్, డంబెల్స్ అన్నీ ఇవే. హోమ్ వర్కౌట్ చేయడం చాలా ఈజీ చేయొచ్చులే అనుకుంటారు. చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. మాకు ఒక మంచి కెమెరా కానీ, మంచి ఫోన్ కానీ ఏముండదు. ఆండ్రాయిడ్ మొబైల్‌తోనే వీడియోలు దించుతాం. ఆ వీడియో కూడా క్వాలిటీగా రావాలంటే ఎండలోనే చేయాలి. నీడలో చేస్తే డార్క్‌గా బాగానే రాదు. వీడియోస్‌లో మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, మంచి కంటెంట్ ఇవ్వాలన్నా మాకైతే ఒక సెపరేట్ రూమ్ గానీ, ఒక ప్లేస్ గానీ ఏముండదు. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడొచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, ఎడిట్ చేసుకుంటా అలా ఉంటాం. కొందరు వర్కౌట్ చేసే ప్లేస్ కూడా వాళ్ళది కాదు. ఎందుకంటే రెంట్‌కి తీసుకున్న రూమ్‌లుంటాయి. సొంత ఇల్లులుంటాయి. సొంత ఇల్లు అయితే పర్వాలేదు. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేనైతే పుట్టి పెరిగిందైతే ఒక ఊర్లో, ఇప్పుడు ఉంటున్నదైతే ఒక ఊర్లో. ఇక్కడ నేను మా బాబాయ్ దగ్గర పని చేసుకుంటా, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పైకి వెళ్ళి, సిమెంట్ అవి పైకి తీసుకువెళ్ళి, అక్కడ డంబెల్స్ ప్రిపేర్ చేసుకుంటా, వర్కౌట్ చేసి, వీడియోస్ ఎడిట్ చేసి అక్కడే అప్లోడ్ చేస్తా. నాకైతే డైలీ దొరికేదైతే ఓన్లీ 1 అవర్ ఫ్రీ దొరుకుతుంది అంతే. అది కూడా అది కూడా దొరకదు. ఆ టైంలో అయితే నేను వీడియోసే తీయనసలు. వర్కౌటే ఫాస్ట్‌గా ముగించుకునేది ఆఫీస్‌కెళ్ళిపోతా. తెల్లారి లేవగానే 6కంతా ఆఫీస్‌కెళ్ళాలి. మళ్ళీ 2కంతా ఇంటికి రావాలి. తినేసి మళ్ళీ 3కి వెళ్ళాలి. మళ్ళీ నైట్ అయితే 9 అవుతుంది మేమొచ్చే టైము ఆఫీస్ నుంచి. ఇలాంటి టైంలో కూడా వర్కౌట్ మీద ఇంట్రెస్ట్‌తోనే వర్కౌట్ చేస్తా. ఓన్లీ 1 అవర్ నాకు టైం దొరుకుతుందంతే. ఈ టైంలో వర్కౌట్ చేయాలో, రీల్స్ ఎడిట్ చేసుకోవాలో, మంచిగా రీల్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలో నాకైతే ఏమీ అర్థం కాదు. నాకు దొరికిన 1 అవర్ కూడా ఎందరికో దొరకదు. కానీ ఫిట్‌నెస్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ చేయలేకపోతున్నారు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. మీ వల్ల తోచినంత సహాయం చేస్తే చేయండి. లేదా వాడేదో చేస్తున్నాడని చూసి చూడనట్టు సైలెంట్ అయిపోండి. హోమ్ వర్కౌట్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. అలా అని జిమ్‌లో చేయడం ఈజీ అని నేను చెప్పను. ఏదైనా ఫిట్‌నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తారు. వాళ్ళకి జిమ్‌కి వెళ్ళేంత స్తోమత లేకే కదా ఇప్పుడు హోమ్ వర్కౌట్ చేస్తున్నది. జిమ్‌కి వెళ్ళేంత స్తోమత ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి. ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడానికి గానీ, డైట్ తీసుకోవడానికి గానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకే కదా ఇప్పుడు హోమ్ వర్కౌట్ చేస్తున్నది. ప్లీజ్ మీరు వాళ్ళని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. అవమానం మాత్రం అవమానించొద్దండి. ఎందుకంటే మనకు అవమానించడం వల్ల ఏదైనా వస్తుంది అంటే అవమానించొచ్చు కానీ, ఏమీ రాకుండా ఇంకా ఒకరు నాశనం అయిపోతున్నారంటే మాత్రం అవమానించడం చాలా తప్పు. ప్లీజ్ అర్థం చేసుకోండి చాలు. యూట్యూబ్‌లో ఇదే నా ఫస్ట్ ఫుల్ వీడియో. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కంటెంట్ క్రియేషన్ చేయాలి అనుకొని చేయలేకపోతున్న వాళ్ళ గురించి అయితే ఒక వీడియో చేస్తా.